ఆ కాలంలో ఇశ్రాయేలు దేశంలో యొప్తా అనే ఒక ధైర్యవంతుడు జీవించేవాడు. అతను గొప్ప యోధుడు, కానీ అతని జీవితం సులభం కాదు. తన సొంత కుటుంబమే అతన్ని తిరస్కరించింది. అతను ఒంటరిగా దూరంగా జీవించాల్సి వచ్చింది. ఒకరోజు అమోనీయులు ఇశ్రాయేలు మీద దాడి చేశారు. ప్రజలు భయంతో వణికిపోయారు. అప్పుడు వారు గుర్తు చేసుకున్నారు, యొప్తాను మాకు నాయకుడిగా ఉండు అని వేడుకున్నారు. యొప్తా అంగీకరించాడు. యుద్ధానికి వెళ్లే ముందు దేవుని ముందు నిలబడ్డాడు. ప్రభువా, నీవు నాకు విజయం ఇస్తే నా ఇంటి నుండి ముందుగా ఏది వస్తే అది నీకు బలిగా అర్పిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. నా ఉద్దేశంలో ఆ మాట అతను తొందరపడి చెప్పిన మాట. యుద్ధం ప్రారంభమైంది. దేవుడు యొప్తాకు విజయం ఇచ్చాడు. శత్రువులు ఓడిపోయారు, యొప్తా గెలిచాడు. ఆనందంతో తన ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ అతని ముందుకు వచ్చిన వ్యక్తిని చూసి అతని హృదయం ఒక్కసారిగా ఆగిపోయింది. అది అతని ప్రియమైన కుమార్తె. ఆమె ఆనందంతో నాట్యమాడుతూ తండ్రిని స్వాగతించింది. యొప్తా కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి. అయ్యో, నేనేమి చేశాను అని బాధపడ్డాడు. తన ప్రతిజ్ఞ అతన్ని బాధ పెట్టింది. కుమార్తె విషయం తెలుసుకుంది, కానీ ఆమె భయపడలేదు. నాన్న, మీరు దేవునికి ఇచ్చిన మాటను నిలబెట్టండి అని ధైర్యంగా చెప్పింది. ఆమె హృదయంలో విశ్వాసం ఉంది. దేవునిపై నమ్మకం, భక్తి ఉన్నాయి, భయం కాదు. నాకు 2 నెలలు గడువు ఇవ్వండి. నా స్నేహితులతో కలిసి కొండ ప్రాంతాల్లో ఉండి నా యందు ఏమైనా పాపం ఉంటే దేవుని దగ్గర పశ్చాత్తాపడతాను అని తండ్రిని కోరింది. యొప్తా అంగీకరించాడు. ఆమె ఆ కొండలలో ప్రార్థనలతో తనను తాను దేవునికి అర్పించుకోవడానికి సిద్ధపడింది. తన జీవితాన్ని దేవుని కోసం అంగీకరించింది. సమయం పూర్తయ్యాక ఆమె తిరిగి వచ్చింది. యొప్తా తన మాటను నిలబెట్టాడు. కానీ ఒక కుమార్తె విశ్వాసం చరిత్రలో నిలిచిపోయింది. తండ్రి మాటను గెలిపించిన కుమార్తెగా నిలిచిపోయింది. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. మాట ఇచ్చే ముందు ఆలోచించాలి. దేవుని ముందు చేసే ప్రతిజ్ఞలు చాలా జాగ్రత్తగా చేయాలి. నిజమైన విశ్వాసం సులభమైనది కాదు. అది త్యాగాలతో కనిపిస్తుంది. కష్టాల్లో కూడా నమ్మకం కోల్పోకూడదు. ఇదే ఈ కథ యొక్క సందేశం. ఆమేన్.